అందరికీ నమస్కారం అండి. పరమ పవిత్రమైన కాశీ క్షేత్రానికి పాలకుడు కాలభైరవుడు. ఆ క్షేత్రంలో అష్టభైరవుల ఆలయాలతో పాటు వటిక భైరవుడు ఆలయం కూడా ప్రత్యేకంగా ఉంది. ఈ నగరంలో కాలభైరవ ఆలయం ఎంతో ప్రాచీన కాలం నుంచి ప్రసిద్ధి చెందింది. కాశీ నగరంలో విశ్వనాథుడి ఆలయానికి 1 కిలోమీటర్ దూరంలో కాలభైరవ ఆలయం ఉంటుంది. ప్రతిరోజు విశేష సంఖ్యలో భక్తులు స్వామివారిని దర్శిస్తూ ఉంటారు. ముఖ్యంగా శనివారం, ఆదివారం అధిక సంఖ్యలో స్థానికులు భైరవ దర్శనం చేసుకుంటారు. అలాగే కాశీ క్షేత్రాన్ని చూడడానికి వచ్చిన వాళ్ళు కూడా ప్రతినిత్యము అక్కడ చాలా రద్దీగా ఉంటుంది. మందిరం వస్తూనే ఉంటారు. కాలాన్ని శాసించే కాలభైరవుడి ఉపాసన ఎంతో చాలా శ్రేష్టమైంది, తొందరగా ఫలితాన్ని ఇస్తుంది. అలాగే భైరవ సహస్రనామ స్తోత్రం స్వామిని నక్షత్ర గ్రహ మాలాధీశ్వరుడిగా పేర్కొనడంతో, అలాగే భైరవ ఉపాసన వల్ల, స్తోత్ర పఠనాల వల్ల నవగ్రహ దోషాలు తొలగిపోతాయి. ముఖ్యంగా శనిగ్రహ దోషం ఉన్నవారు కాలభైరవ ఉపాసన చేస్తే శనిగ్రహ బాధల నుంచి తక్షణమే ఉపశమనం చెందుతారండి. ఈ మన మంత్రశాస్త్రంలో భైరవుడికి ఎంతో ప్రాధాన్యత ఉంది. దక్షిణాచారమైన వామాచారమైన భైరవ అనుజ్ఞ అంటే భైరవ దిగ్బంధనం తప్పనిసరిగా చేసి మంత్రానుష్ఠానం చేయాల్సిందే. ఇక హోమాల విషయానికి వస్తే ప్రతి హోమంలో అష్టభైరవులకి ఆహుతులు వేసి హోమాన్ని ఆచరించాలని శాస్త్రం చెప్తుంది. కాశీలో శాస్త్రం ప్రకారం ముందుగా క్షేత్రపాలకుడు కాలభైరవుని దర్శించిన తర్వాతే పరమేశ్వరుని దర్శించుకోవాలి. కాశీ క్షేత్రానికి వెళ్ళిన ఇదే నియమం పాటించాలి. అప్పుడే మనకి కాశీ దర్శన సత్ఫలితం లభిస్తుంది. మార్గశిర మాసంలో కృష్ణపక్ష అష్టమి తిథి నాడు భైరవుడిగా ఆవిర్భవించాడు. కాలభైరవాష్టమిగా ప్రసిద్ధి చెందిన ఈ పుణ్యతిథి నాడు కాలభైరవుడి సన్నిధిలో ఉపవాసం ఉండి జాగరణ చేస్తే సకల పాపాలు తొలగిపోతాయి. కాలభైరవుడు భక్తులకు ఎవరైనా కీడు తలపెట్టాలని చూస్తే మాత్రం భైరవుడి ఆగ్రహానికి గురై నరకం చేరుతారు. ఈరోజు మహాభైరవ అష్టమిగా జరుపుకున్న సందర్భంగా 56 నైవేద్యాలతోటి స్వామివారిని అలంకరించారు. పళ్ళతోటి మాలలు చేసి అలంకరించారండి కాలభైరవ స్వామిని. కాలభైరవుడి అనుగ్రహం అందరికీ కలగాలని కోరుకుంటున్నాను.